హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకటే విమానంలో కలిసి వచ్చారు. హరీష్ రావును కావాలని అరెస్ట్ చేస్తలేరు ఈ కాళేశ్వరంలో కానీ, లేదంటే వెంకట్రామరెడ్డిని కావాలని అరెస్ట్ చేస్తలేరని నిన్న రఘునందన్ రావు మాట్లాడిండు. ఇగో గెలవడం చేతగాక ఉద్దర మాటలు. అది అనుకోవడం ఎందుకు, అనడం ఎందుకు? రాజకీయ విమర్శలు సరైనటువంటివే. వ్యక్తిగతంగా రఘునందన్ రావుకు ఇక్కడ చేస్తారనేటువంటి మాట చెప్తే డీకేఆర్ను గెలవడానికి రేవంత్ రెడ్డి కారణమా అనేటువంటిది రాదా? లేదంటే మిగిలినటువంటి చోట్ల మీరు ఎక్కడెక్కడైతే గెలుచుకున్నారో ఆ గెలుచుకున్నటువంటి స్థానాలలో మీరు భువనగిరి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అక్కడ బీఆర్ఎస్ ఓట్లు ఇక్కడికి కూడా బదిలీ అయినట్టే కదా లెక్క. అక్కడ బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. మరి పోయినసారి బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్లు మళ్ళీ రావాలి కదా. మహబూబాబాద్లో కానీ ఖమ్మంలో కానీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు, లేదంటే వరంగల్లో కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము. ఆ సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్కు రాకుండా అటు కొన్ని బీజేపీకి, అటు కొన్ని కాంగ్రెస్కి వచ్చినాయి. అక్కడ కూడా కాంగ్రెస్కు బీఆర్ఎస్ వాళ్ళు ఓటేసినట్టు లెక్కన. అంటే ఈ క్లారిటీ ఎందుకు మిస్ అవుతుంది? ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో విమర్శ చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే అవి తిరిగి బూమరాంగ్ అయితే ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి చిన్నతనం అవుతుంది. పక్కన ఉండేటువంటి వాళ్ళ విషయం చెప్పాలి. ఏదో ఇక్కడ ఒక మాట అనేష్టం అనేటువంటిది వస్తే తర్వాత ప్రజల్లోకి ఈ విమర్శ, ఈ అనాలిసిస్ వెళ్ళిపోతుంది కదా. ఆ విశ్లేషించుకుంటారు ప్రజలు. బీఆర్ఎస్ కేసీఆర్ కావాలని వేయించిండా, ప్రజలు వేసిరా, ప్రజల కోపం రాదా? అరే మేము మా సొంతంగా ఓట్లేస్తే ఎవరో బీఆర్ఎస్ చెప్తే మేమెందుకు వింటాము? ఈ మాట పైన క్లారిటీ ఎందుకు లేదు? దానిపైన కూడా క్లారిటీ రాలేదు.